ఇశ్రాయేలు ప్రజలు వేరే దేశస్థుల క్రింద ఉన్న దినాలవి. పర్షియా రాజుల చేతుల్లో బానిసలుగా ఉన్న దినాల్లో జరిగిన విషయాన్ని మనము ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. వారు పంట వేస్తూ ఉన్నారు, కానీ పంటను పురుగులు తినివేస్తూ ఉన్నాయి. చాలా అపారమైన నష్టం కలుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో విపరీతమైన వానల వల్ల చాలామంది రైతులు అపారమైన నష్టం పొందినట్టుగా వీరు పంట వేశారు, కానీ కొద్ది పంట మాత్రమే చేతికి వస్తూ ఉన్న దినాలు. ప్రజలు చెడిపోయారు, ప్రజలను నడిపించవలసిన యాజకులు చెడిపోయారు. చెడిపోయారంటే పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టారని కాదు, నామకార్థంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. మరలా పూర్తిగా దేవుణ్ణి వదిలిపెడితే అదొక విధంగా ఉంటుంది, కానీ వీళ్ళు నామకార్థంగా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధికి వస్తున్నారు, అర్పణలు అర్పిస్తూ ఉన్నారు, ఆయన చెప్పినవి కొన్ని చేస్తూ ఉన్నారు, కొన్ని చేయడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. దేవుడు వాళ్ళను మర్చిపోయాడు. దేవుడు తన నిబంధనను, తన జనులతో చేసుకున్న నిబంధనను మర్చిపోయాడు. అందుచేత మేము ఆయనను ఎందుకు మరవకూడదు, మేము కూడా మరవవచ్చు కదా, ఆయన ధర్మశాస్త్రాన్ని పాటించి లాభమేంటి అని ప్రజలు అన్యులతో వివాహం చేసుకోవడం ప్రారంభించారు. అతి తేలికగా తమ భార్యలకు విడాకులు ఇవ్వడం కూడా చేస్తూ ఉన్నారు. నైతికంగా మిశ్రమ భావాలతో ప్రజలు ఉన్నారు. సందిగ్ధావస్థలో, అనిశ్చితిలో ఉన్నారు. ఏం చేయాలో ఏం చేయకూడదో తోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ఆ దినాల్లో అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త పాత నిబంధన ప్రవక్తలలో మరియు చిన్న ప్రవక్తలందరిలో కూడా ఆఖరివాడు. ఆ ప్రవక్తనే మలాకీ ప్రవక్త. ఈ రోజు నుంచి ప్రభుచిత్తమైతే రాబోయే 19వ తారీఖు వరకు మనము 4 వారాలు మలాకీ గ్రంథంలో నుండి ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబుకు అన్న కాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని, ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున నక్కలపాలు చేసితిని. మనము నాశనమైతే మీ పాడైన మన స్థలములను మరలా కట్టుకొందము రండని ఎదోమీయులు అనుకొందరు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొనను, నేను వాటిని క్రింద పడద్రోయుదును. లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు, వారు యెహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు. కనులార దానిని చూచి ఇశ్రాయేలీయుల సరిహద్దులలో యెహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందురు. మలాకీ గ్రంథాన్ని మలాకీ అనే ఒక ప్రవక్త రాశాడు. మలాకీ అంటే ఇంగ్లీష్లో మలకాయ్ అంటారు. మలకాయ్ మీన్స్ మై మెసెంజర్ ఆర్ మై ఏంజల్, నా దూత లేదా నా సందేశకుడు అని అర్థం. యెహోవా దూతగా, యెహోవా సందేశకుడుగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పాత నిబంధన కాలములో చిట్ట చివరిగా ఇచ్చిన ప్రవక్త మలాకీ ప్రవక్త.
He was the last of the minor prophets, and God closes OT canon historically and prophetically. ఇక ఆయన తర్వాత పాత నిబంధనలో వాక్యం లేదు, ఇక అంతటితో వాక్యము ముగించబడింది. యెహోవా తన ప్రత్యక్షతను ఏ ప్రవక్త ద్వారా ఇవ్వలేదు. He was the last of the prophets, and God closed the canon of the Old Testament historically and prophetically. కొంతమంది ఏమంటారంటే మలాకి అనేది ఒక మనిషి పేరు కాదు, అది ఒక బిరుదు. అంటే ఇప్పుడు దైవజనుడు, దైవ సేవకుడు, సో అండ్ సో అన్నామనుకోండి, దైవ సేవకుడు అనేది పేరా? కాదు కదా. అలాగూ ఇట్స్ అ టైటిల్, ఇట్స్ నాట్ అ నేమ్ అనే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి సంపూర్ణంగా జవాబు ఇవ్వబడింది, అది పేరే అని జవాబు ఇవ్వబడింది. కనుక మనము పేరుగానే తీసుకుందాం. ఈ డీటెయిల్స్లోనికి నేను వెళ్ళడం లేదు, మిమ్మల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. ఎప్పుడు వ్రాయబడింది ఈ మలాకి గ్రంథం అని ఆలోచిస్తే మనం మోషే నుంచి కొద్దిగా అలా చెప్పుకుంటూ వెళ్తే, మోషే పుట్టినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు మోషే అనే ప్రవక్త ద్వారా వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడుదల చేసి 40 సంవత్సరాలు అరణ్యములో నడిపించి, ఆ తర్వాత మోషే దాసుడైన సేవకుడైన యెహోషువ ద్వారా వారిని వాగ్దాన దేశంలో, పాలస్తీనా దేశంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత యెహోషువ కాలము జరిగిపోయింది. యెహోషువ కాలంలో ఉండే పెద్దలు ఉండేవారు కదా, వాళ్ళ కాలం కూడా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత యెహోవా నైనను, యెహోవా ఇశ్రాయేలీయులకు చేసిన కార్యములనైనను ఎరుగని మరొక తరం ఇశ్రాయేలు దేశంలో పుట్టింది. అది న్యాయాధిపతుల కాలం, 350 సంవత్సరాల న్యాయాధిపతుల కాలం. ఆ చివరిలో, న్యాయాధిపతుల కాలపు చివరిలో ప్రజలు వచ్చి అడిగారు, మా చుట్టూ దేశాలకు రాజులు ఉన్నారు, మాకేమో రాజు లేడు, మాకు రాజునివ్వండి అని అంటే, దేవుడు బాధపడినప్పటికీ కూడా తనను రాజుగా వారు ఉండనివ్వకుండా ఒక మానవుని ఉండమని అడుగుతున్నారని బాధపడి కూడా వాళ్ళకు రాజును నియమిస్తాడు. మొదటి రాజు సౌలు 40 సంవత్సరాలు ఏలాడు. రెండవ రాజు దావీదు 40 సంవత్సరాలు ఏలాడు. మూడవ రాజు సొలొమోను 40 సంవత్సరాలు ఏలాడు. సొలొమోను చేసిన పాపమును బట్టి రాజ్యము క్రీస్తు పూర్వము 931లో 2 భాగాలుగా విభజించబడింది. 10 గోత్రాలు ఒకటైపోయారు, వాళ్ళని ఇశ్రాయేలీయులు అంటారు. 2 గోత్రాలు ఒకటైపోయారు, వాళ్ళను యూదా వారు అంటారు. సరే, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, వాళ్ళకి 20 మంది రాజులను ఇస్తే యథా రాజా తదా ప్రజ అనే సామెత చందాన రాజులు చెడిపోయారు కాబట్టి ప్రజలు కూడా చెడిపోయారు. అంచేత దేవుడు వాళ్ళను ఎంతమంది ప్రవక్తలను పంపించినప్పటికీ కూడా వారు వినకుండా, వారి మాట వినకుండా, ఖాతరు చేయకుండా దేవుని వదిలిపెట్టేసి విగ్రహారాధన వైపు తిరిగిన కారణాన దేవుడు ఆ దినాల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, ప్రపంచ శక్తిగా ఉన్న అషూరు రాజుకు వారిని అప్పగించి అషూరు దేశానికి బందీలుగా వారిని తీసుకుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత యూదా వారికి ఇంకా కొంత టైం ఉంది, వారికి ఎంత చెప్పినా వారు వినలేదు. కనుక వారిని బబులోను దేశానికి, అప్పట్లో వరల్డ్ పవర్ బబులోను కాబట్టి నెబుకద్నెజరు రాజు వచ్చి 3 దఫాలుగా వారిని బబులోను దేశానికి తీసుకుని వెళ్ళాడు. బబులోను దేశంలో 70 సంవత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత కోరేషు రాజు అని మాదీయ పారసీక రాజు, ఆయన చాలా గొప్పవాడు. ఆయనను దేవుడు పుట్టకముందే ఆయన పేరు రాశాడు. ఆయన పుట్టకముందే యెషయా గ్రంథంలో ఆయన పేరు కూడా రాశాడు. ఎంత దేవునికి ఎంత జ్ఞానం ఉందో చూడండి, ఎంత సర్వజ్ఞానియో చూడండి. అన్నీ తెలుసు, భూత వర్తమాన భవిష్యత్ కాలములన్నింటినీ దేవుడు అతి సూక్ష్మ విషయాలను కూడా ఎరిగినవాడు. ఆ రాజు ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలగజేస్తాడు. అంటే ఈ యూదా ప్రజలకి వాళ్ళు ఇశ్రాయేలు అని పిలువబడతారు. తర్వాత వాళ్ళకు విడుదల కలగజేస్తాడు. వాళ్ళు 3 దఫాలుగా తిరిగి వచ్చారు. మొదటి దఫాలో జెరుబ్బాబెల్, ఆయన నాయకత్వాన కొంతమంది, రెండవ దఫాలో ఎజ్రా నాయకత్వాన కొంతమంది, మూడవ దఫాలో క్రీస్తు పూర్వము 445లో నెహెమ్యా నాయకత్వాన కొంతమంది రావడం జరిగింది. నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా వచ్చి దాదాపు 12 సంవత్సరాలు ప్రజలతోనే ఉండి
ఆ యెరూషలేము గోడలు పడిపోయాయి. చుట్టూ ప్రాకారం లేకపోతే ఎవడైనా ఎప్పుడైనా యుద్ధం చేయొచ్చు, వాళ్ళను నాశనం చేయొచ్చు. చాలా తేలిక అది. కనుక చుట్టూ గోడలు కట్టాలి. ఆ గోడలు కట్టాడు ఆయన. 52 దినాల్లో మొత్తం యెరూషలేము చుట్టంతా గోడలు కట్టేశారు. అలాగూ ఆయన గవర్నర్గా, పర్షియా దేశం నుంచి గవర్నర్గా పంపించబడి యూదా దేశంలో 12 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన మరలా పర్షియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళి 9 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వచ్చాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అంటే వచ్చి వెళ్ళిపోయిన ఆ మధ్య కాలములో ఈ మలాకి గ్రంథము వ్రాయబడి ఉంది అని అంచనా వేయబడింది. కారణాలు కూడా చాలా ఉన్నాయి దానికి. ఇక అవన్నీ చెప్పడానికి ఇప్పుడు అవసరం లేదు కనుక నేను వాటి జోలికి వెళ్ళడం లేదు. అంచేత ఇది సుమారు క్రీస్తు పూర్వము 450 నుంచి 430 ఆ మధ్య కాలంలో క్రీస్తు పూర్వము వ్రాయబడి ఉంది. పరిస్థితులు మనం చెప్పుకున్నాం కదా, లైఫ్ వాజ్ నాట్ ఈజీ ఇన్ దోస్ డేస్. జీవితం చాలా కఠినంగా ఉంది. యూదులు ఇతర దేశస్తుల అధికారం క్రింద ఉన్నారు. పంటలు పండడం లేదు. ప్రజలు కూడా చెడిపోయారు. యాజకులు చెడిపోయారు. అసలు భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ లేకుండా అయిపోయింది. దేవుడు మేము ఇంత బాగా బ్రతుకుతుంటే వాళ్ళు అనుకున్నారు, రెగ్యులర్గా వాళ్ళు మత సంబంధమైన పైపైన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మేము చాలా మంచి వాళ్ళమని అనుకుంటున్నారు. మేము ఇంత మంచి వాళ్ళమే, మేము ఇంత మంచి పని చేస్తున్నాం, ఇంత నమ్మకంగా ఉన్నాం, కానీ దేవుడు మాకు నమ్మకంగా లేడే అని వాళ్ళు అనుకుంటూ ఉన్న ఆ దినాల్లో, అలాంటి పరిస్థితుల్లో అసలు తప్పు వారిది అని తెలియచేస్తూ మలాకి ఈ గ్రంథాన్ని వ్రాయడం జరిగింది. ఈ గ్రంథంలో ఇది ఒక డైలాగ్ ఫార్మాట్లో ఉంది. ఆయన దేవుడు చెప్పే మాట అంటాడు, ఒక మాట చెప్తాడు, చెప్పి ప్రజల నుంచి దానికి వ్యతిరేకమైన మాటలు వస్తాయని ముందే ఊహించి ప్రజలు ఏమంటున్నారో చెప్తున్నాడు. ఉదాహరణకు దేవుడు అంటున్నాడు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, ఐ హ్యావ్ లవ్డ్ యూ అని అన్నాడు దేవుడు. యెహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అని అన్నాడు. అంటే వెంటనే ప్రజలు అవునయ్యా నీ ప్రేమ ఎంతో గొప్పది. ఇప్పుడు మనం ఆరాధన సమయంలో ఆరాధన చేసిన వాళ్ళు ఎంత చక్కగా ఆరాధన చేశారు, అలా చేయలేదు, అలా అనలేదు. వాళ్ళు ఏమన్నారంటే ప్రేమ చూపించావా, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపించావు? డూ యూ రియలీ అండర్స్టాండ్ వాట్ యూఆర్ సేయింగ్? నీకు అర్థమవుతుందా దేవా? మా పరిస్థితి చూస్తే నువ్వు మమ్మల్ని ప్రేమించినట్టు అనిపించడం లేదు. మాకున్న పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మా పంటలు పండడం లేదు. చేతికి రావలసిన సందర్భంలో పురుగులు తినేస్తున్నాయి. మేమేమో ఎంతో భక్తిగా మందిరానికి వెళ్తూ ఉన్నాము, అర్పణలు అర్పిస్తూ ఉన్నాము, కానీ నీవు మాకు దానికి బదులుగా ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఇవ్వడం లేదు. అండ్ యూ సే దట్ యు లవ్ us. ఈ పరిస్థితులు మనం గమనిస్తే నేటి దినాన మనం కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా మనుషులు చాలామంది ఉద్యోగాలు కోల్పోయి, వారి వ్యాపారాల్లో నష్టపోయి, అప్పుల పాలైపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. చాలామందికి అనారోగ్య సమస్యలు వచ్చాయి. చాలా కుటుంబాల్లో మనుషులు చనిపోతూ ఉన్నారు. ఇప్పటికీ కరోనా మనల్ని పట్టి పీడిస్తూనే ఉంది. అంచేత ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమో ఎప్పుడో ప్రేమించాడేమో కానీ ఇప్పుడైతే ఐ డోంట్ థింక్ గాడ్ లవ్స్ మీ, ఇప్పుడైతే దేవుడు నన్ను ప్రేమించినట్టుగా నాకు అనిపించట్లేదు. నా పరిస్థితి చూడండి, ఎవరైనా అంటారో నా పరిస్థితి చూస్తే దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని చెబితే ఎవరైనా చూస్తే నవ్వుతారు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు, మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నావు చెప్పండి, ఏ విషయం అందు ప్రేమిస్తున్నావు? హౌ హ్యావ్ యు లవ్డ్ us? టెల్ us హౌ హ్యావ్ యు లవ్డ్ us అని వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలా దాదాపు 6 సందర్భాల్లో వారు ఈ గ్రంథంలో అలాంటి మాటలు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఆ 6 విషయాల జోలికి కూడా వెళ్లకుండా
ఒకటవ దాని మీదనే మనము మనసు పెడదాం. దీనికి మనము ఒక పేరు పెట్టుకుందాం. ఈ 5 వచనాలకు ఒక పేరు ఏంటి మనము ఈరోజు నేర్చుకునేదంటే, దేవుని ప్రేమ మన ప్రతిస్పందన. దేవుని ప్రేమ మన ప్రతిస్పందన. గాడ్స్ లవ్ అండ్ అవర్ రెస్పాన్స్ టు హిస్ లవ్. వాట్ ఈజ్ అవర్ రెస్పాన్స్ టు హిస్ లవ్? ఆయన ప్రేమకు మన స్పందన ఏమింది, ఎలా ఉంది? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మన స్పందన ఎలా ఉంది? వారన్ వియర్స్బీ గారు తన తాను రాసిన వ్యాఖ్యానంలో దీనికి ఏం పేరు పెట్టాడంటే, మొత్తం పుస్తకానికి అంతటికి పేరు పెట్టింది ఏంటంటే ఒకటే పేరు పెట్టాడు, ద సిన్స్ ఆఫ్ ద సెయింట్స్ అని పెట్టాడు. పరిశుద్ధుల పాపాలు. ఇక్కడ మనం స్టడీ చేసేది బయట వాళ్ళ గురించి కాదు, మనం ఇక్కడ స్టడీ చేసేది, నేర్చుకునేది మన గురించే నేర్చుకుంటున్నాం. పరిశుద్ధుల పాపాలు. ఎవరైతే దేవునితో నిబంధనలో ఉన్నారో, కవనెంట్ పీపుల్ అంటాం చూడండి. ఇక్కడ యూదులు దే వర్ ద కవనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. మనం కూడా కొత్త నిబంధనలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు తన రక్తము చేత కొత్త నిబంధనను ముద్రించాడు. వీఆర్ పార్ట్ ఆఫ్ ద న్యూ కవనెంట్. వీఆర్ ఆల్సో ద కవనెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని బట్టి ఆ నూతన నిబంధనలో మనము కూడా భాగస్థులము, మనం ఉన్నాం దాంట్లో. కనుక ఇక్కడ మన పాపాలను గూర్చి వ్రాయబడింది, మన పాపాలను గూర్చి వ్రాయబడింది. ఈ విషయాలు ప్రజలకు ఉన్నవి ఉన్నట్లుగా చెబితే చాలామందికి ఇష్టం లేదు. మన చర్చిలో అంటే రెగ్యులర్గా చెబుతున్నాం కాబట్టి అర్థం చేసుకొని వాటిని అంగీకరించే మనస్సు మీకుంది, నేను అలా నమ్ముతూ ఉన్నాను. ఊరికేనే మిమ్మల్ని పైకెత్తేసి చెప్పట్లేదు కానీ, బట్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ యూ యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కానీ కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఇలా చెబితే ఏంటంటే ఇంత కఠోరంగా మాట్లాడతారు అని అంటారు. అంటే బయట ప్రజలు, సో కాల్డ్ చర్చ్ గోయింగ్ పీపుల్, క్రిస్టియన్స్ ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో ఆలోచన చేయాలి. వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిన్స్ ఆఫ్ ద సెయింట్స్. అందులో ఒక పాపం ఏంటంటే దేవుని ప్రేమను తిరస్కరించడం, దేవుని ప్రేమను ప్రశ్నించడం. ఎంత ధైర్యం! నీవు ఏ విషయం అందు మమ్మల్ని ప్రేమిస్తున్నావు? హౌ హ్యావ్ యూ లవ్డ్ us? వీ డోంట్ బిలీవ్ ఇన్ యువర్ లవ్ ఎనీమోర్. మాకున్న పరిస్థితులను బట్టి చూస్తే నువ్వు ప్రేమిస్తున్నట్టుగా బాగా అనిపించడమే లేదు అని చాలా చాలా ఘోరంగా, చాలా ధైర్యంతో, రాంగ్ కైండ్ ఆఫ్ ధైర్యంతో దేవుని మీద తిరగబడి మాట్లాడుతూ ఉన్నారు. కనుక మన ప్రతిస్పందన అలా ఉండకూడదు. దీన్ని మనము 3 భాగాలుగా చేసుకుందాం. దేవుని ప్రేమ, నీ ప్రతిస్పందన లేదా మన ప్రతిస్పందన. 3 భాగాలు. నంబర్ 1, ప్రేమ ప్రకటించబడుట. ప్రేమ ప్రకటించబడుట. లవ్ డిక్లేర్డ్. గాడ్ డిక్లేర్డ్ హిస్ లవ్ టు హిస్ పీపుల్. లవ్ డిక్లేర్డ్. 1వ అధ్యాయము 1వ వచనం మరియు 2వ వచనం మొదటి భాగం. 2వ వచనాన్ని కూడా 3 భాగాలుగా చేస్తాం వాస్తవానికి. 2వ వచనం మొదటి భాగం లవ్ డిక్లేర్డ్. 2వది లవ్ డౌటెడ్. ప్రేమ అనుమానించబడుట లేదా ప్రశ్నించబడుట అని రాసుకుందాం. ప్రేమ ప్రకటించబడుట, ప్రేమ ప్రశ్నించబడుట. అది 2వ వచనం 2వ భాగం. అంతే, చాలు. ఈ మాట అంటున్నారు కదా, ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివి అందరూ, అక్కడి వరకే 2వ పాయింట్. 3వది ప్రేమ ప్రదర్శించబడుట. లవ్ డెమాన్స్ట్రేటెడ్. లవ్ డిక్లేర్డ్, లవ్ డౌటెడ్ అండ్ లవ్ డెమాన్స్ట్రేటెడ్. డెమాన్స్ట్రేటెడ్ అంటే ప్రదర్శించడం. దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడో ఆయన చెబుతూ ఉన్నాడు, చూపుతూ ఉన్నాడు. తన ప్రేమను మనకు చూపుతూ ఉన్నాడు. బైబిల్లో దేవుడు ప్రేమామయుడు అనేది చాలా చాలా ప్రాథమిక మౌలిక సత్యం. దేవుడు ఆత్మ అనేది మౌలిక సత్యం. అలాగే దేవుడు మౌలిక సత్యం అంటే బేసిక్ ట్రూత్. గాడ్ ఈజ్ స్పిరిట్. అందుకే ఇక్కడ ఫోటోలు లేవు.
ఎటువంటి ఫోటోలు ఉండవు, యేసుప్రభు ఫోటోలు ఉండవు, ఏవి ఉండవు. మనము మన ఇంట్లో ఉంటే కూడా తీసి పడేయాలి. అలాంటివి ఏవీ లేవు. వీ డోంట్ వర్షిప్ ఎనీ ఐకాన్స్, వీ డోంట్ వర్షిప్ ఎనీ ఐడల్స్. నో ఐకానిక్ వర్షిప్ ఆర్ ఐడల్ వర్షిప్. ఐకాన్ అంటే ఫ్లాట్గా ఉండే దాన్ని వర్షిప్ చేయము. అంటే బొమ్మ రూపంలో ఫ్లాట్ ఉంటుంది కదా, దాన్ని వర్షిప్ చేయము. అలాగే రౌండ్గా ఉండేదాన్ని ఐడల్ను కూడా మనం వర్షిప్ చేయము. దేవుడు ఆత్మ, ప్రాథమికంగా దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. అది ఎంత ప్రాథమిక సత్యమో అలాగే దేవుడు ప్రేమాస్వరూపి అన్నది కూడా అంతే ప్రాథమిక సత్యం. 3 విషయాలు ఉన్నాయి. గాడ్ ఈజ్ స్పిరిట్, గాడ్ ఈజ్ లైట్ అండ్ గాడ్ ఈజ్ లవ్. ఇవి చాలా ప్రాథమిక సత్యాలు. ఇప్పుడు మనము దేవుని ప్రేమను గురించి నేర్చుకుంటున్నాం. దేవుడే చెప్తున్నాడు, ఐ హ్యావ్ లవ్డ్ యూ అని అంటున్నాడు. నా ప్రజలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, ప్రేమించాను అని చెప్తూ ఉన్నాడు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను పర్ఫెక్ట్ టెన్స్లో. అండ్ ఐ కంటిన్యూ టు లవ్ యూ. ఐ లవ్డ్ యూ ఇన్ ద పాస్ట్ అండ్ ఐ కంటిన్యూ టు లవ్ యూ ఈవెన్ నౌ. ఇట్ స్టాండ్స్ గుడ్ ఈవెన్ నౌ అని దేవుడు చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రేమను మనము 2 రకాలుగా చూడవచ్చు. ఒకటి సాధారణ ప్రేమ, రెండవది సాటి లేని ప్రేమ. జనరల్ లవ్ అండ్ స్పెషల్ లవ్ ఆఫ్ గాడ్. జనరల్ లవ్ అందరికీ ఉంది, అది తాత్కాలికంగానే ఉంటుంది. అంటే మనిషి ఒక అవిశ్వాసి పట్ల కూడా దేవుడు ప్రేమ చూపిస్తాడు, అది తాత్కాలికంగా ఉంటుంది. మనిషి బ్రతికేంత వరకు ఆయన దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుడు ఆయనకి ఎన్నో దీవెనలు దయచేస్తుంటాడు. ఇప్పుడు కళ్ళు అనుగ్రహించాడు, మనం బాగా చూస్తున్నాం కళ్ళతో. చెవులను దేవుడు అనుగ్రహించాడు, శ్రావ్యమైన సంగీతాన్ని మనం వింటూ ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అవిశ్వాసాలకు కూడా ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ అ జనరల్ లవ్ ఆఫ్ గాడ్ ఫార్ మ్యాన్ కైండ్ అండ్ ఇట్ ఈస్ టెంపరరీ. అది మనిషి బ్రతుకున్నంత వరకు మాత్రమే పనిచేస్తుంది. కానీ రెండవది మనం మాట్లాడుతున్నాం, అదేంటంటే ఇట్ ఈజ్ అ స్పెషల్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఈజ్ ఇటర్నల్. ఇది దేవుని పిల్లలకు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని నిత్య ప్రేమకు పాత్రులు, నిత్య ప్రేమను పొందుకుంటారు. ఈ లోకములో ఉన్నంతవరకు ప్రేమిస్తాడు, లోకం విడిచిన తర్వాత నిత్యత్వంలో కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించని సమయం అంటూ ఏది ఉండదు. ఆయన ప్రేమ లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి. ఆయన ప్రేమ నిత్యం ఉంటుందని, పరిశుద్ధమైనదని, విస్తారమైనది, లావిష్. హిజ్ లవ్ ఇస్ లావిష్. కృపాసహితమైనదని, ఆయన ప్రేమ అనంతమైనదని, మారనిదని, అది స్పాంటేనియస్ అండ్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్ లవ్. ఆకస్మికమైనది, ప్రభావితం కానిది అని, సార్వభౌమత్వం గలది. అంటే ఇట్ ఈస్ అ సావరెన్ లవ్. హీ డిసైడ్స్ టు లవ్. నువ్వు చెప్పినందుకు కాదు, ఆయన డిసైడ్ చేసి నిన్ను ప్రేమించాడు. త్యాగపూరితమైనది, సాక్రిఫిషియల్. ఇట్స్ ఎ సాక్రిఫిషియల్ లవ్. ఎంతగా ప్రేమించాడు అని అంటే తన కుమారుణ్ణి నీ స్థానములో ఆ శిలువ మీద శాపగ్రాహిగా మార్చాడు. నీవు శాపగ్రస్తుడవు. ధర్మశాస్త్రమునకు అవిధేయుడైన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఆయన ధర్మశాస్త్రములో సున్నైన పుల్లైన తప్పిపోకుండా నెరవేర్చినవాడు, A to Z నెరవేర్చినవాడు. కానీ నీ స్థానములో ఉన్న కారణాన నీ బదులు మనిషిగా ఆ యేసుక్రీస్తు ప్రభు నీ స్థానంలో చనిపోయాడు. ఎందుకంటే ప్రేమ ఇంకెక్కడైనా ఉంటుందా? ఎక్కడ ఉండదు. త్యాగపూరితమైనది. అంత మాత్రమే కాదు, శక్తివంతమైనది. అది ఆ ప్రేమతో ఆయన ఆకర్షిస్తాడు, తన వారిని ఆకర్షిస్తాడు. మరి అలాంటి ప్రేమకు విశ్వాసి స్పందన ఎలా ఉండాలి, వీళ్ళ స్పందన ఎలా ఉంది చూద్దాం. విశ్వాసి స్పందన ఎలా ఉండాలి? నేను టైం లేదు కాబట్టి అన్ని రెఫరెన్సుల్లోకి వెళ్ళట్లేదు. ప్రకటన 1:6 ప్రకారం ఆరాధించాలి. ఈ ప్రేమను గురించి విన్న తర్వాత ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే ఆయన పాదముల చెంత పడి ఆయనను ఆరాధించాలి. ఆయనను ఆరాధించాలి. యు షుడ్ వర్షిప్ హిమ్. రెండవది, ఆ ప్రేమను గూర్చి ఆశ్చర్యపడాలి. Behold, what manner of love the Father has bestowed upon us, that we should be called the children of God.
దేవుడు మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి, అందులో ఆశ్చర్యం ఉంది. ఎన్నడూ మనము దేవుని ప్రేమను గురించి ఎంత చెప్పినా కానీ మనకి ఏమనిపించట్లేదంటే చాలా దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయాం మనం ఆధ్యాత్మికంగా. దేవా నన్ను ఎలా ప్రేమించావు? ఈరోజు ఆరాధన చేసిన వాళ్ళు ఏడుస్తూ ఆరాధన చేశారు. అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, హౌ ఇన్ ద వరల్డ్ కుడ్ యూ ఎవర్ లవ్ మీ? ఎలా ప్రేమించావు ప్రభువా నన్ను? ఇలాంటి వ్యక్తిని నన్ను ఎలా ప్రేమించావు? నా గురించి అంతా తెలిసి కూడా నీవు నన్ను ఎలా ప్రేమించావు? ఎందులకో నాపై ఈ ప్రేమ, అందదయా స్వామి నా మదికి, అందులకే భయమొందితిని, బాసిల్లెను సెలువల పాపక్షమ, యేసు ప్రభువు నీ దివ్యక్షమ. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. ఇఫ్ యు ఆర్ నాట్ మూవ్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్, దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. నీవు ఆధ్యాత్మికంగా ఏదో చెడిపోయావని అర్థం, చాలా దూరం వెళ్ళిపోయావు అని అర్థం. కనుక మొదటిది ఆరాధించాలి విశ్వాసులు, రెండవది ఆశ్చర్యపడాలి, మూడవది తమ ప్రాణాత్మ దేహములను అప్పగించుకోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, బికాజ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద గ్రేట్ మర్సీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరం ఇంత అనుభవిస్తే మరి నీ రెస్పాన్స్ ఏమై ఉండాలి అని అంటే ప్రాణాత్మ దేహములను ఆయనకు సమర్పించాలి. బాబ్జీ బ్రదర్ గారు రాసిన పాట ఉంది కదండి, మన దగ్గరికి బైబిల్ స్టడీకి వచ్చేవారు, చర్చికి కూడా వచ్చారు అప్పుడప్పుడు. ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం నీకు అంకితం. ఆపాద మస్తకం అంటే అరికాలు మొదలుకొని, మస్తకం అంటే తల వరకు నేను నీకు అంకితం చేసుకుంటున్నాను అని అప్పగించుకోవాలి. అది ప్రాపర్ రెస్పాన్స్. 1 యోహాను 5:3లో ఈ విధంగా వ్రాయబడింది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, 5వ అధ్యాయము 3వ వచనంలో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. కనుక మనము 4వదిగా ఎలా స్పందించాలంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి. దట్స్ హౌ వి రిటర్న్ అవర్ లవ్ టు హిమ్. ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనం ఆయనను ప్రేమించుచున్నాము. వి లవ్ హిమ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ us. మనం ఫస్ట్ ఆయనను ప్రేమించలేదు, ఆయన మనల్ని ప్రేమిస్తే దానికి స్పందనగా మనం ఆయనను ప్రేమిస్తున్నాము. దానికి గుర్తుగా మనం ఆయన ఆజ్ఞలను ప్రేమతో పాటిస్తూ ఉన్నాం. ఆజ్ఞలు పాటించాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి, అది స్పందన. తర్వాత 5వది అపారమైన ప్రేమ చూపించాలి మనం. ఆజ్ఞలన్నింటిలోకెల్లా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించవలెను. విత్ ఆల్ దట్ యు ఆర్, ఆల్ దట్ యు హ్యావ్, యు మస్ట్ లవ్ హిమ్. ఆయన కంటే మరి ఎవరిని కానీ దేన్నైనా కానీ ప్రేమించడానికి వీల్లేదు. అత్యున్నతమైన ప్రేమ, అపారమైన ప్రేమ ఆయన మీదనే చూపించాలి. ఇది ప్రాపర్ రెస్పాన్స్. కానీ ఇక్కడ మలాకి దినాల్లో ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే, ఎక్కడ ప్రేమించావు సార్? ప్రేమించానని బాగానే చెప్పుకుంటున్నావు, కానీ ఎక్కడ ప్రేమించావు అని అంటూ ఉన్నారు. చూడండి, 1వ వచనంలో ప్రేమ ప్రకటించబడితే వాళ్ళు ఎలా స్పందించారో చూద్దాం. 1వ వచనం మరియు 2వ వచనం మొదటి భాగం, ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అంతవరకు చాలు. ఇది మొదటి పాయింట్, ప్రేమ ప్రకటించబడట, లవ్ డిక్లేర్డ్. ఇందులో 2 భాగాలు ఉన్నాయి, ఉపోద్ఘాతము, ఉద్ఘాటన. ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్. 1వ వచనంలో ఇశ్రాయేలీయులను గూర్చి మలాకి ద్వారా పలకబడిన యెహోవా వాక్కు. ఇంగ్లీష్లో ఎలా ఉంది? ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ఇజ్రాయెల్ బై మలకాయ్. ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ఇజ్రాయెల్ బై మలకాయ్. ఆ బర్డన్ అనే పదం లేదు ఇక్కడ తెలుగులో తర్జుమాలో. యెహోవా వాక్కు అని ఉంది, ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఉంది, ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ అని ఉంది. హెబ్రీ భాషలో మస్సా అనే పదం ఉపయోగించారు. మస్సా అనే ఈ పదం పాత నిబంధనలో 65 సార్లు ఉపయోగించబడింది. ఇట్ రెఫర్స్ టు హెవీ సెంటెన్స్ ప్రొనౌన్స్డ్ బై అ ప్రాఫెట్. అంటే ఇది ప్రజలు అంత తేలిగ్గా తీసుకోలేరు.
ఇంత హెవీగా అమ్మ ఇంత మా మీద విరుచుకుపడుతున్నాడే దేవుడు అని అనిపిస్తుంది. అవును, వాస్తవమే. దేవుడు తన ప్రజల మీద విరుచుకుపడుతూ ఉన్నాడు. వారి జీవితం సరిగ్గా లేదు అని విశ్వాసుల పాపాలను దేవుడు ఎండగడుతున్నాడు అని చెప్పొచ్చు. కనుక ఇట్ ఈస్ ఎ హెవీ సెంటెన్స్ pronounced by the prophet. In fact, it introduces a message of threatening nature 27 times in the Old Testament. ఈ మాట వినపడింది, బర్డన్ ఆఫ్ ద లార్డ్ మస్సా అనే పదం వినపడింది అని అంటే ఏదో అపాయము సంభవిస్తున్నట్టు లెక్క. There is a sense of anxiety and foreboding. అంటే ఇందులో ఆందోళన మరియు ప్రతికూల సూచన కనపడుతూ ఉంది. ఏదైనా చెడు జరుగుతుంది అనే భావన ఈ మాటలో ఉంది. దిస్ ఈజ్ ద బర్డన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ టు ఇజ్రాయెల్ బై Malachi. The burden of this discourse concerns problems in the covenant relationship between Yahweh and his people Israel. ఇక్కడ విషయం ఏంటంటే యెహోవా మరియు ఆయన నిబంధన జనులు వారి మధ్యలో ఉండే సమస్యను గూర్చి ఇది మాట్లాడుతూ ఉంది. వాస్తవానికి యెహోవా దేవుడు నమ్మకమైన వాడు, తన నిబంధనను నెరవేర్చేవాడు. కనుక ఆయనలో ఏ సమస్య లేదు. సమస్య అంతా ప్రజల్లో ఉంది. ప్రజలు ఆ నిబంధనలో ఉండే విషయాలు నెరవేర్చడం లేదు, కండిషన్స్ నెరవేర్చడం లేదు. గాడ్ Jehovah is faithful to his covenant, but his people Israel are not faithful to his covenant. They are unfaithful. దేవుడు నమ్మకస్తుడు, కానీ తన ప్రజలు అపనమ్మకస్తులైపోయారు. మలాకి ద్వారా ఈ మాటలు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు ఉద్ఘాటనలోనికి వద్దాం. అంటే ఎంఫసిస్ ఏంటి అని అంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, చాలా గట్టిగా చెప్తున్నాడు. ఐ హ్యావ్ లవ్డ్ యూ సేస్ ద లార్డ్. ఈ మాటలో ఇంగ్లీష్లో పేతాస్ అనే మాట అంటారు, పేతాస్ అంటారు. దెర్ ఇస్ అ పేతాస్ ఇన్ దిస్ వర్డ్, ఐ హ్యావ్ లవ్డ్ యూ. తెలుగులో చెప్పాలంటే కరుణారసం పొర్లి పారుతూ ఉంది ఇందులో. దేవుడు అత్యంత కరుణా సంపన్నుడై తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐ హ్యావ్ లవ్డ్ యూ అని అంటూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలతో ఇదే మొదటిసారిగా ఇలా చెప్పాడా? కాదు, ఇంతకుముందు కూడా చెప్పాడు. చూడండి, హోషియా గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. హోషియా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. హోషియా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం. హోజాయా చాప్టర్ 11 verse 1. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. ప్రేమ కలిగి, అతని ఎడల ప్రేమ కలిగి అనే మాట ఉంది. అలాగే 3-4 వచనాల్లో కూడా అదే మాట ఉంది. వారిని కౌగిలించుకుని వాడును నేనే అని అంటూ ఉన్నాడు. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని అని అంటున్నాడు దేవుడు. 8-9 వచనాల్లో కూడా అలాగే అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 43:4లో కూడా అలాగే అంటూ ఉన్నాడు. కనుక దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దట్ గాడ్ ఈజ్ డిక్లేరింగ్ హిస్ లవ్ టు హిస్ పీపుల్. టైమ్ అండ్ అగైన్ గాడ్ సెడ్, ఐ హ్యావ్ లవ్డ్ యూ అని చెప్తూ ఉన్నాడు. దేవుడు నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, మీ ఎడల ప్రేమ చూపించాను అని అన్నాడు. దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్న దినాల్లో ఆయన చాలా స్పష్టంగా తన ప్రేమను వ్యక్తం చేసినట్టుగా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో మనం చూడడం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలంటే, అవును ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమను బట్టి నీకు వందనాలు, నువ్వేం చెబితే అది చేయడానికి సిద్ధం అని చెప్పాలి.
కానీ అలా చెప్పడం లేదు. మలాకి ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపాలు చాలా చెప్పాడు, కానీ మొట్టమొదటిగా ప్రేమను గురించి వ్రాశాడు. యేసుక్రీస్తు ప్రభువు సంఘాల మధ్యలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో మనం ఆ విషయాన్ని చూస్తాం. సప్త సంఘాలంటే 7 సంఘాల మధ్యలో యేసు ప్రభు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. సంచరిస్తూ సంఘాల్లో చూసిన మొట్టమొదటి లోపం ఏంటంటే, నీవు నా పట్ల నీకున్న మొదటి ప్రేమను వదిలావు అంటున్నాడు. దట్స్ ద ఫస్ట్ థింగ్. పాత నిబంధనలో లాస్ట్ పుస్తకంలో మొదటి పాపం ప్రేమ లేకపోవడం, అలాగే క్రొత్త నిబంధనలో చివరి పుస్తకంలో సంఘములో ఉన్న మొదటి పాపం ఏంటంటే ప్రేమ లేకపోవడం, లేదా ప్రేమ ఉన్నా మొదటి ప్రేమ లేకపోవడం. రాను రాను రాజుగురం గాడిదయింది అనే ఒక సామెత చెప్పినట్లుగా మొదట్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఒక ఆయన అంటాడు, ల్యాక్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ అదర్ సిన్స్ అంటాడు. ప్రతి విధమైన పాపానికి మూలం ఏంటంటే దేవుని ప్రేమించకపోవడమే. కనుక మెయిన్ ప్రాబ్లంను ఆయన మొదట పెట్టి చూపిస్తూ ఉన్నాడు. యూ డోంట్ లవ్ మీ, ఐ లవ్ యూ బట్ యూ డోంట్ లవ్ మీ. ఇశ్రాయేలు ప్రజలు ప్రతిదినం ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి వాళ్ళు ఒక ఒప్పుకోలు చేస్తారు, ఒక కన్ఫెషన్ చేస్తారు. ఏంటంటే, హియర్ ఓ ఇజ్రాయెల్, ద లార్డ్ దై గాడ్, ద లార్డ్ ఈజ్ వన్. ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా లేదా మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఉదయం చెప్తారు, సాయంత్రం చెప్తారు. అది చెబుతూనే ఉన్నారు, కానీ నెక్స్ట్ వచ్చే మాట చేయాలి కదా, వెంటనే ఉంది అక్కడ. నెక్స్ట్ వచ్చే మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ బలంతోనూ ప్రేమించవలెను అని చెప్పాడు దేవుడు. 5వ వచనం 4-5 వచనాల్లో 4వ వచనంలో ఆ మాట ఉంటే 5వ వచనంలో ఈ మాట ఉంది. 4వ వచనం దగ్గర ఆగిపోయారు చాలామంది. అంటే చాలామంది చాలా సంఘాల్లో, ముఖ్యంగా మనలాంటి సంఘాల్లో వాక్యం చాలా బాగా తెలుస్తుంది, వాక్యాన్ని బాగా నేర్చుకుంటాం, కానీ దేవుణ్ణి ప్రేమించము. ప్రధానమైన పాపములో మనము ఉండిపోతాము. తల ఇంతలా అయిపోయింది, బుర్ర బాగా పెరిగింది, ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాం. 5 సంవత్సరాలు థియాలజీ బైబుల్ స్టడీలో అటెండ్ అయ్యాము, కానీ గుండె మాత్రం చాలా శుష్కించిపోయింది, సన్నబడిపోయింది, ప్రేమ లేదు. We don't love God in response to His love. They are doubting the love of God, and therefore they have no love for God. They are not faithful to Him. వాళ్ళు అంటున్నారు, ఇన్ వాట్ వే హ్యావ్ యూ లవ్డ్ అస్. రెండవది, ఆయన ప్రేమను అనుమానిస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇట్ ఈజ్ అ క్రిటికల్ అన్బిలీఫ్. మామూలు కాదు ఇది. ఇది విశ్వాసుల పాపం. దేవుడు ప్రేమిస్తున్నాడంటే నా పరిస్థితుల్లో నీ ఉండి చూడు, బీ ఇన్ మై షూస్ అండ్ సీ అండ్ ఫైండ్ అవుట్ ఇఫ్ గాడ్ ఈజ్ లవింగ్ మీ. నో, గాడ్ ఈజ్ నాట్ లవింగ్ మీ. నా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి అని అన్నప్పుడు మనము దేవుణ్ణి విశ్వసించడం లేదని అర్థం, అవిశ్వాసుల్లాగా ప్రవర్తిస్తున్నామని అర్థం. దేవుడు నువ్వు చెప్తావు కానీ నిన్ను నమ్మను, నేను నీ మాట నమ్మదగింది కాదు, అసలు నువ్వు నమ్మదగినవాడవు కాదు, ఎన్నో ఊరికే ఒట్టి మాటలు చెప్తావు, నువ్వు నాలుక మీద నీవు ఏదో కేవలము పైన మాత్రమే చెప్పేవాడవని నాకు తెలుసు అని దేవుణ్ణి మనము అనకనే, నోరు విప్పి అనకుండానే మనం అంటున్నట్టు లెక్క. ఇన్ వాట్ వే? నా పరిస్థితులు చూడండి, మా పంటలు సరిగా పండడం లేదు, నష్టాలు విపరీతంగా చేకూరుతూ ఉన్నాయి, మేము వేరే వాళ్ళ కింద బానిసలుగా బ్రతుకుతూ ఉన్నాం, వీఆర్ అండర్ పర్షియన్ డొమినియన్. ఇంకా ఏంటి, ఇంకా మమ్మల్ని మర్చిపోలేదని చెప్పడానికి ఇంకేముంది? కనుక మీరు మర్చిపోయారని దేవునితో చెప్తున్నారు వాళ్ళు. వాస్తవానికి
there is a bitter complaint about the way the people felt they had been treated by God. దేవా, మేము మంచోళమే కానీ నువ్వు మంచోడవు కాదు. ఎంత మంచిగా నేను రెగ్యులర్గా చర్చికి వస్తున్నా, బైబిల్ స్టడీస్కి వెళ్తున్నా, శుక్రవారం ప్రార్థనలకు అటెండ్ అవుతున్నా, మా పిల్లల్ని సండే స్కూల్కి పంపుతూ ఉన్నాము, కానుకలు ధారాళంగా మేము కానుకలు వేస్తున్నాము, ఇంకా ఏమైనా బయట పనులు ఉన్నాయి, ప్రభు కోసం పనులు చేయాలి అని అంటే అంతకుపేటకు కూడా మేము వెళ్తూ ఉన్నాము. ఇంత మంచి పనులు చేస్తే నువ్వు మాకు ఎక్కడ రెస్పాన్స్ ఎక్కడుంది? నీ రెస్పాన్స్, ప్రాపర్ రెస్పాన్స్ ఎక్కడుంది? ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ గివెన్ ఎనీ ప్రాపర్ రెస్పాన్స్. మరి ఇంత దారుణమా? చెప్తున్నావు కానీ మాకైతే మీరు చెప్పినట్టు మాకు అర్థం కావట్లేదని ఇట్స్ ఎ బిట్టర్ కంప్లైంట్ అగేన్స్ట్ గాడ్. Their religion was very formal and empty, yet they were satisfied with it. అంటే రెగ్యులర్గా మనం మన భాషలో చెప్పుకోవాలనుకుంటే కరెక్ట్ టైంకి చర్చికి రావడం, పాటలు పాడితే పరలోకంలో ఉండే శరాపులు కెరూబులు కూడా ఆశ్చర్యపడిపోయి, అరే మాకు కూడా ఇంత వాయిస్ లేదే, ఇంత మ్యూజిక్ వాయిస్తున్నారు వీళ్ళు, ఎంత బాగా మేము కూడా ఆరాధించలేకపోతున్నాం, వీళ్ళకి ఇంత భాష ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళే విస్తుపోవాలి. They are just satisfied with formal, పైన empty religion. We are doing well, but you are not doing well అని అంటున్నారు దేవునితో. మేము బాగానే చేస్తున్నాం, బాగానే బ్రతుకుతున్నాం, నువ్వే సరిగ్గా స్పందించడం లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, దేవా నీవు మమ్మలను నిజంగా ప్రేమిస్తూ ఉంటే మేము పట్టుకుందల్లా బంగారు కావాలి కదా, ఆయురారోగ్యములతో, సౌకర్యముతో, సౌకర్యాలతో మేము తులతూగాలి కదా, రిచ్ కావాలి కదా ఎప్పటికీ. వీఆర్ వెరీ పూర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. పొలిటికల్గా మేము చాలా నష్టంలో ఉన్నాం, డబ్బు పరంగా చాలా నష్టంలో ఉన్నాం, చాలా వీక్ పీపుల్గా ఉన్నాం, అండ్ యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. మోర్గన్ క్యాంబెల్ అనే ఒక దైవజనుడు ఆయన ఈ విధంగా వివరించాడు ఆ దినాల్లోని పరిస్థితిని. నేను జస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను, చాలామందికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి చదువుతాను, తర్వాత తెలుగులో 2 మాటలు చెప్తాను దాని గురించి, ఎక్కువ చెప్పను. These people are not in open rebellion against God, nor do they deny his right to offerings. ఓపెన్గా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం లేదు, చర్చకు వస్తున్నారు, అప్పుడప్పుడు నియామక కూటాలకు వెళ్తూ ఉన్నారు, ఓపెన్ రిబెలియన్ లేదు, ఆఫరింగ్స్ కూడా ఇస్తున్నారు. బట్ దే ఆర్ లేబరింగ్ under the delusion that because they have brought offerings, they have been true to him all along. Theirs is not the language of a people throwing off a yoke and saying, we will not be loyal, but of a people established in the temple. దేవాలయములో స్థిరపరచబడిన వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఆయన కాడి మా మీద వద్దు, మాకు అవసరమే లేదు, మమ్మల్ని ఎవరు రూల్ చేయకూడదు, పాలించేవాడు ఎవడు ఉండకూడదు, మాకు మేమే దేవుళ్ళమని అనేవాళ్ళు కాదు వీళ్ళు. రెగ్యులర్గా టెంపుల్లో, చర్చిలో బాగా పెరిగి, సండే స్కూల్లో బాగా పెరిగిన గ్రూపు మన భాషలో చెప్పుకోవాలనుకుంటే. దే సే ఇట్ ఈస్ నాట్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ హూ సే లెట్ us cease to sacrifice and worship and let us do as we please. అసలు దేవుని చర్చికి పోవడం మానేద్దాం, కానుకలు ఇద్దాం మానేద్దాం, దేవుని పని చేయడం మానేద్దాం, ఏంటండి ఇదంతా కూడా ఆరాధన, ఇదంతా కూడా అసలు చర్చికే పోను నేను అని చెప్పే స్వరం కాదు ఇది, అలాంటి వాళ్ళు కాదు. బట్ ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద పీపుల్ హూ సే we are sacrificing and worshipping to please God, and yet he says by the mouth of his servant, you have wearied me, you have robbed and spoken against me. They have been most particular and strict in outward observances, but their hearts have been far away from their ceremonials. They have been boasting themselves in their knowledge of the truth. చెప్పాం కదా, మాకు ఇంత తెలుసు అంత తెలుసు, దేవుని గురించి టక దేవుని యొక్క గుణగణాలు చెప్పమంటావా, ఏం చెప్పమంటావు, థియాలజీ ప్రాపర్ చెప్పమంటావా, క్రిస్టాలజీ చెప్పమంటావా, ఇంకోటి చెప్పమంటావా, కంటపాఠం మాకు అంతా తెలుసు అనే టైపులో వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు.
They have been boasting themselves in the knowledge of the truth, responding to that knowledge mechanically, technically, but their hearts, their lives, and their characters, the inwardness of their natures have been perpetual contradiction in the eye of heaven to the will of God. And when the prophet tells them what God thinks of them, they with astonishment and impertinence look into his face and say, we don't see this at all. To translate it into the language of the New Testament, having the form of godliness, they deny the power. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. ఆ లిస్ట్ సందర్భం చూస్తే కనుక 2వ తిమోతి పత్రికలో ఉంటుంది, 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది, 4వ వచనం వరకు ఆ అంత్య దినాల్లో అపాయకరమైన కాలములు వస్తాయి, మనుషులు ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఇలా ఉంటారని ఆ లిస్టులో పెట్టాడు. ఇది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు. మన జీవితాలు చాలా సందర్భాల్లో అలాగే ఉంటున్నాయి. చూడడానికి పైకి బాగానే ఉంటూ ఉన్నాం, కానీ దేవుణ్ణి నిజంగా మనం ప్రేమించడం లేదు. క్విక్గా నేను ముగిస్తాను. ప్రేమ ప్రదర్శించబడట. దేవుడు చెప్పాడు, ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఒకటి, యాకోబును ప్రేమించాను. దట్స్ నెంబర్ 1. ఏశావు యాకోబులు ఇద్దరు అన్నదమ్ములు, కవలలైనా ఒకరు ముందు వస్తారు కదా, కనుక ముందు ఏశావు వచ్చాడు. అయినప్పటికీ కూడా నేను యాకోబును ప్రేమించాను. మీరు నన్ను ప్రేమించలేదంటున్నారా? మీ పితరుడైన యాకోబును నేను మీకు పితరునిగా చేయలేదా? మిమ్మల్ని ఒక దేశంగా దీవించలేదా? 200 పైచిలకు దేశాలు ఉండగా ఇశ్రాయేల్ దేశాన్ని ఎందుకు నా కృపకు పాత్రలయ్యేటట్టుగా చేశాను? అర్థం కాలేదా మీకు? ఇంతమంది మనుషులుంటే దేవుడు మనల్ని రక్షించడం ఏంటి? మనకంటే అసలు చీమకు కూడా హాని చెయ్యడు అని అంటారు చూడండి. కొంతమంది అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చాలా సాఫ్ట్ నేచర్ పీపుల్ చాలామంది ఉన్నారు. వాళ్ళు సువార్తకు స్పందించలేదు. దుర్మార్గులమైన మనము, కఠినాత్మలమైన మనము, దేవుడంటే వేపకాయంత చేదు ఉన్న మనము ఆయనకు ఎలా స్పందించాము? మనలో ఉన్న మంచితనమా? కాదే, లేదు కదా. మరి దేవుడిని ప్రేమించడం లేదని అంటారేంటి? హ్యాస్ నాట్ గాడ్ చోజన్ యూ టు బీ ద రెసిపియంట్ ఆఫ్ హిస్ గ్రేస్? తన కృపకు పాత్రలు అయ్యేటట్టుగా దేవుడు మనల్ని ఎన్నుకోలేదా? అంతకంటే మించిన ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? రక్షణ కంటే మించింది ఏమైనా ఉంటుందా? రెండవది, ఏశావును గూర్చి రాస్తూ 3-4 వచనాల్లో ఏశావును ద్వేషించానంటాడు, పాడు చేశానంటాడు, నక్కల పాలు చేశానంటాడు, పడద్రోశానంటాడు, నిత్య కోపాగ్నికి పాత్రలు అయ్యేటట్టుగా చేశానంటాడు. ఓబద్యా గ్రంథం బ్యాక్గ్రౌండ్లో దీన్ని స్టడీ చేయాలి. ఓబద్యా గ్రంథంలో తన సొంత సోదరులకు వ్యతిరేకంగా శత్రువులతో కలిశారు వీళ్ళు. ఇశ్రాయేలీలు, ఎదోమీయులు అన్నదమ్ముల పిల్లలు. ఇశ్రాయేలీలు అంటే యాకోబు సంతానం, ఎదోమీయులు అంటే ఏశావు సంతానం, అంటే అన్న సంతానం. తమ్ముని సంతానం మీదికి శత్రువులు వస్తే అన్న సంతానము పిల్లలు ఎక్కడెక్కడ వీళ్ళు తప్పించుకొని పారిపోతూ ఉంటే ఆయా వీధుల్లో నిలబడి ఖడ్గంతో నిలబడి వచ్చినట్టు నరికేశారట. సొంతము అన్న తమ్ముని పిల్లలను వచ్చినట్టు నరికేశారు. అలా చంపినందువల్ల దేవుడు అన్నాడు, మీరు మరెన్నడూ దేశముగా ఉండరు, మిమ్మల్ని సర్వనాశనం చేస్తానని ఓబద్య ద్వారా చెప్పాడు. ఇశ్రాయేలీలు వాళ్ళు పాపం చేశారు, కానీ వాళ్ళను మరలా 70 సంవత్సరాల తర్వాత వాళ్ళను వెనక్కి తీసుకొచ్చాడు కదా. మళ్ళీ వాళ్ళ దేశంలో వాళ్ళకు టెంపుల్ ఇచ్చాడు కదా, వాళ్ళకు అధికారులను ఇచ్చాడు కదా, వాళ్ళను నిలబెట్టాడు కదా. కానీ వాళ్ళు అంటున్నారు, we don't see anything like that. దేవుడు అంటున్నాడు, ఏశావుతో పోల్చి చూసుకోండి ఒకసారి, నేను ఏం చేశానో మీకు అర్థమవుతుంది అని అంటాడు. తర్వాత 5వ వచనంలో యూదుల ప్రత్యేక ఆధిక్యతను గురించి చెప్తూ ఉన్నాడు. అదేంటంటే, దే షుడ్ బి విట్నెస్ టు ద జెంటైల్ నేషన్స్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన విషయాలను ఇతర దేశాలంతా చూసి యెహోవా దేవుని మహిమపరచాలి. యూ షుడ్ బి విట్నెసెస్. నేను ఏం చేశాను మీ జీవితంలో, ఎన్ని కార్యాలు చేశాను మీ జీవితంలో, మీరు మర్చిపోయారా? కృతజ్ఞత లేదా? దేవుడు మమ్మల్ని ఎలా ప్రేమిస్తున్నాడు దేవుడని దేవుని మీద తిరుగుబాటు చేస్తారా? ఎంత ధైర్యం మీకు అని ఇక్కడ మలాకి ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు. ప్రియమైన వారలారా,
మనం గమనించాలి. దేవుడు మనల్ని విస్తారంగా ప్రేమించాడు. మనం చూసుకున్న 10 విషయాలు చెప్పా. మన స్పందన సరిగ్గా ఉండాలి. ఆయనను ఆరాధించాలి, ఆయన ప్రేమను బట్టి ఆశ్చర్యపడాలి, ఆపాదమస్తకం అప్పగించుకోవాలి, ఆజ్ఞలు పాటించాలి, అపారంగా ప్రేమించాలి. మనం అలా చేయనట్లు దేవుడు తన కృపను మనకు ప్రసాదించునుగాక.